ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రైతు రుణమాఫీ చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేశామని చెప్పారు. రుణమాఫీ కాని ఆందోళన చెందొద్దని తుమ్మల అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. నల్ల చట్టాలు తెచ్చి రైతుల చావుకు కారణమైన బీజేపీ రైతుల కోసం దీక్ష చేయడం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ రుణమాఫీ అయిందో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ నేతలు రాజకీయాల కోసం రైతులను వాడుకోవద్దన్నారు తుమ్మల నాగేశ్వరరావు. చేసినటువంటి బీజేపీకి ఏ వాగ్దానాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి బీజేపీ రైతుల గురించి ముసలి కన్నీరు గారుస్తుంటే అందరూ నవ్వుకుంటారని చెప్తున్నాడు. బడ్జెట్లు ఎన్నిసార్లు మారుస్తామండి? రివైజ్డ్ ఎస్టిమేట్స్ కథ మాకు అవసరాన్ని బట్టి మేము ఎస్టిమేట్ వేసిందంతా కొంతమంది అవుతుంది కాదు అయినా సరే 31,000 కోట్లకి వీఆర్ ప్రిపేర్డ్. ఇంకో దాంట్లో నుంచి మేము షిఫ్ట్ చేసుకుంటాం. మేము కట్టకపోతే కదా మీరు అడగాల్సింది. ఈ పంటకాలం పూర్తయ్యే లోపల మేము జమ చేయకపోతే మమ్మల్ని అడగండి. మాకు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, మేము కాదంటలేదు. మేము సర్ప్లస్ ఉన్నాం, మేము సర్ప్లస్ ఉండి ఇవ్వట్లేదని చెప్పట్లేదు కదా. మేము ఆగస్టు 15కి ఎంత ఇస్తామో చెప్పాము, మిగతా 2-3 నెలల కాలంలో ఎంత ఇస్తామో కూడా చెప్తున్నాం. ఇంత క్లారిటీ చెప్పిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తయిందని మీరే ఊహించుకొని, రాలేదని మీరే ఊహించుకొని అసందర్భంగా అసలు ప్లేస్లో కాకుండా జంతర్ మంతర్లో కాకుండా రుణమాఫీ భారతదేశంలో చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మీరు పండుకున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అని అడుగుతున్నా నేను. 700 మంది ఢిల్లీ రోడ్ల మీద చచ్చిపోతే వీళ్ళు నిద్రపోయారు. ఎక్కడ పోయారండి? మరి ఇంకేమంటే మేము ఎవరు ఆత్మహత్య చేసుకున్నా అక్కడ జిల్లా లెవెల్లో ఆర్డీఓ లెవెల్లో కమిటీ ఉంటుంది. ఆ నిర్ధారణ చేసేసి పంపిస్తే వాళ్ళకి ఆ ఖాతాలో డబ్బులు పడతాయి. రైతు బీమా దానికోసమే పెట్టాము. వాళ్ళ ప్రీమియం కూడా 750 కోట్లు కట్టాను ఇన్సూరెన్సు. ఈ రాష్ట్రంలో ఏ రైతు ఏ కారణంతో చనిపోయినా ఆయన ఖాతాలో కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత 5 లక్షలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రకంగా చెల్లిస్తున్నాం. మరి అసలు చెల్లించినటువంటి వాళ్ళు మాట్లాడితే నేనేం బీజేపీయే కాదు ఎవరు మాట్లాడినా, మీరు మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, కమ్యూనిస్టులు మాట్లాడినా మా దగ్గర ఒక ప్రొసీజర్ ఉంది. ఎక్కడ ఎవరు చనిపోయినా ఆత్మహత్య అయితే ఏ రకంగా జరిగింది, వాళ్ళకి ఏ రకంగా సాయం చేయాలా అక్కడ ఆఫీసర్స్ కమిటీ ఉంటుంది. ఆర్డీఓ గారు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆయన రేపు గవర్నమెంట్కి రికార్డు పంపించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి.